సిజేపీ పిలుపునకు యువత నుంచి అనూహ్య స్పందన. చెలో సంసద్కు తరలివచ్చిన వేలాది మంది, పెద్ద సంఖ్యలో పాల్గొన్న తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, పోలీసుల లాఠీ చార్జ్, బాష్పవాయువు ప్రయోగం, నిరసనకారులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు, బారికేడ్లను దాటుకొని పార్లమెంట్ సమీపానికి యువత. తోపులాటలో పలువురు పోలీసులకు గాయాలు, ఇంటర్నెట్ బంద్, అదుపులో 70 మంది, కేసులు నమోదు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో సిజేపీ ప్రతినిధుల చర్చలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టీకరణ, చర్చించి చెబుతా అంటున్నారు నడ్డా. ఉద్యమం కొనసాగుతుంది అని చెప్తున్నారు సిజేపీ. ఇక్కడ నిరసన కొనసాగిస్తా, చెలో పార్లమెంట్ పై దమనకాండకు వ్యతిరేకంగా పోరాడతా, పోలీసుల చర్య కలిచివేసింది. సోనం వాంగ్చుక్ ప్రకటన, ఆయన ఆరోగ్య నివేదికలు ఇవ్వండి అని అడుగుతా ఉంది హైకోర్టు. అణచివేత భారత విధానం కాదు, పోలీసుల తీరును ఖండించిన రాహుల్. పార్లమెంట్ విద్యార్థులది, ఎవరి సొత్తు కాదు అంటున్నది ప్రియాంక. యువత మాట వినండి అంటున్నారు కేజ్రీవాల్. మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉంటే పాలకపక్షం ఒకవైపు ఉన్న కోణం కూడా వినిపిస్తూ ఉంది. అది సర్వసాధారణంగా జరిగే విషయమే. సార్, లడాక్ సంబంధించింది వాంగ్చుక్ ఏం చేసింది అనేది అందరికీ తెలిసిందే. మొత్తం మీద భారతదేశంలో వండుకుంటూ అటు చైనాలోనికి ఇటు పాకిస్తాన్లోనికి అనుకూలంగా వాంగ్చుక్ వ్యవహరించిండ్రు. తద్వారా మన భారత వ్యవస్థనే మనుగడకు పడే ఛాన్స్ ఉంది వాంగ్చుక్తో అనేది చాలా మంది చెప్తున్న సారాంశంగా ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ ఒక చిన్న కాక్రోచ్ అనే ఆన్లైన్ పార్టీ, వాస్తవంగా ఆఫ్లైన్ పార్టీ కూడా కాదు, ఆన్లైన్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్ అయింది. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కదం తొక్కిందంటే కాక్రోచ్లో సభ్యత్వం ఉన్నోళ్ళు కదం తొక్కలేదు. కాక్రోచ్ పార్టీకి అంటే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి కార్యకర్త అక్కడికి వెళ్ళిన పరిస్థితి. తెలంగాణ నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, ఇటు పక్కనున్న తమిళనాడు నుంచి కావచ్చు, అటుపక్కనున్న కేరళ నుంచి కావచ్చు, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరు, అంటే హిందుత్వ ఎజెండా పడని ప్రతి ఒక్కరు మాక్సిమం దీంట్లో పాల్గొన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఎవరో కాదు, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు బీఎస్పీ కార్యకర్తలు, కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఎస్పీ కార్యకర్తలు, ఇక్కడ ఎంఐఎం కార్యకర్తలు, ఈ విధంగా మొత్తం మీద అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలే కాక్రోచ్ పార్టీ కార్యకర్తలైనలు. ఆ లీడర్లు దీప్కేతో మిగతా లీడర్లందరూ మాట్లాడి వాళ్ళ కార్యకర్తలను అక్కడికి పంపించి దమనకాండ సృష్టించారు అనేది ఇక్కడ సారాంశంగా తెలుస్తూ ఉంది ఓవరాల్గా. సరే, ఏది ఏమైనప్పటికీ పెద్ద ఎత్తున లాఠీ చార్జ్, పెద్ద ఎత్తున నెత్తురొడుతూనే బిగిసిన పిడికిలిని చూస్తూ ఉన్నాం. లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి మొత్తం మీద తలలు పగిలినా కూడా, రక్తం గారినా కూడా గాయాల మధ్యనే గర్జన చేస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. బాష్పవాయువు మధ్య ధైర్యంగా ముందుకు వెళ్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి రాజకీయ వ్యంగ్య ఉద్యమంగా కేవలం 2 నెలల కిందట ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కదం తొక్కింది. నీట్ తదితర ప్రవేశ పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందుల పాలు కావడం, పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సిజేపీ ప్రారంభించిన ఉద్యమం రణరంగంగా మారిన నేపథ్యం మాత్రం ఉంది. బగ్గుమన్న ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం. నీటు అయోధ్యపై చర్చకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పోడియంలోకి వచ్చి సభ్యుల నినాదాలు, విద్యార్థుల గొంతు నొక్కడం దారుణం, షేమ్ అంటూ సభలో నినాదాలు చేస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ అంటే వేరే దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా రిజైన్ అనే కార్యక్రమమే ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బొగ్గు స్కామ్ కానుంచి, దాణా స్కామ్ కానుంచి, నీళ్ళ స్కామ్ కానుంచి, 2G స్కామ్ కానుంచి ఈ స్కామ్ లేదు అనేది లేదు. 1000 కోట్లు అప్పనంగా దోసుకున్న నేపథ్యం ఉంది. మరి గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే కనీసం రాహుల్ గాంధీ గారు
రాజ్యాంగం పట్టుకొని ఉన్న రాహుల్ గాంధీ గారు ఒక్క అవినీతినన్నా బయటికి పెట్టలేకపోతున్నారు. పేపర్ లీకేజ్కి సంబంధించింది, ఆ పేపర్ లీకేజ్ అయిన మాట వాస్తవం, వాళ్ళను బయటికి తీసుకొచ్చిన మాట వాస్తవం, వాళ్ళపైన చర్యలు తీసుకున్న మాట వాస్తవం. అదే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏ ఎగ్జామ్ పెట్టినా పేపర్ లీకేజ్లు, ఇక ఎక్కడెక్కడ జిరాక్స్ సెంటర్లలో పేపర్లు అమ్ముకున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఏది ఏమైనప్పటికీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే చాలా టెన్షన్లో నీట్ ఎగ్జామ్ రాయాలి, నేను డాక్టర్ కావాలి అని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళ కలల మీద, కన్నీళ్ళ మీద ఆశలన్నీ మొత్తం కొలాప్స్ చేసిన నేపథ్యం ఉంది. దానికి 100కు 1000% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని ప్రజా వాయిస్ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థుల కన్నీళ్లు మంచిది కాదు దేశానికి. దేశ భవిష్యత్తుకు పునాదులు వేసే విద్యార్థులే వాళ్ళ టెన్షన్లో ఉండి తల్లిదండ్రుల బాధ కావచ్చు, విద్యార్థుల బాధ కావచ్చు, మొత్తం మీద రీ ఎగ్జామ్ రాసినప్పటికీ వాంగ్షుక్ నిరాహార దీక్షతో ఒక్కసారిగా మళ్ళీ ఢిల్లీ వీధులు కదం తొక్కిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది.